హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిఎస్ వీకెండ్ వైబ్స్. ఈ వీడియో ఏంటంటే లాస్ట్ వీడియో కంటిన్యూషన్ అనమాట. లాస్ట్ వీడియోలో మేము పటాయాలో స్టే చేస్తున్న హోటల్ టూర్ అయితే చేస్తాం. హోటల్ ప్రైజింగ్ ఎంత పడింది అండ్ హోటల్ గురించి కొన్ని డీటెయిల్స్, ఇంకా మాకు ఏమేమి ఎమెంటీస్ ప్రొవైడ్ చేస్తారు, వీటన్నిటి గురించి డీటెయిల్గా అయితే వీడియో చేసి పెట్టాం. మీరు ఇంకా వీడియో చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూసేయండి. సో ఈ వీడియో ఏంటంటే మేము పటాయాలో స్టే చేస్తున్న హోటల్ దగ్గరలో కొన్ని ఫేమస్ రెస్టారెంట్స్ అండ్ కెఫేస్ అయితే ఉన్నాయి. అందులో వన్ ఆఫ్ ద రెస్టారెంట్కి అయితే వెళ్తున్నాం. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసేయండి. మేము స్టే చేస్తున్న హోటల్ అయితే ద పీక్ టవర్స్. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో మీరు చూసుంటారు. ఇక్కడైతే నేను ఈ హోటల్ నుంచి ఆ చాక్లెట్ ఫ్యాక్టరీకి ఎలా వెళ్ళాలనేది చెప్తాను, చూడండి. పీక్ టవర్స్ అనే సైడ్ వెళ్ళిపోవాలి. అక్కడ చూస్తే మా హోటల్ ఉందన్నమాట. సో హోటల్కి ఇలాగ వెళ్ళిపోవాలి. లెఫ్ట్ సైడ్ వెళ్తే మీకు ఫస్ట్ టర్నింగ్ అనమాట. ఇక్కడ ద చాక్లెట్ ఫ్యాక్టరీ బోర్డు కనిపిస్తుంది కదా, సో ఆ బోర్డు వైపు వెళ్ళిపోవాలి. మా హోటల్ అయితే అక్కడ గోల్డ్ కలర్లో కనిపిస్తున్నాయి నేమ్స్, అక్కడ ఉంది. సో ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోతే మనం ఆ రెస్టారెంట్కి అయితే రీచ్ అయిపోతాం. ఇక్కడ ఏంటంటే బీచ్ వ్యూతో ఒక లైన్ మొత్తం ఫేమస్ రెస్టారెంట్స్ ఉంటాయి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా 3 మర్మైడ్స్ అనేసి, ఇది ఒక ఫేమస్ రెస్టారెంట్ అనమాట. బీచ్ వ్యూతో ఉంటుంది. ఇంకా దీని పక్కన ఫారెస్ట్ అనేసి, ఇంకా కొంచెం ముందుకు వెళ్తే ద స్కై గ్యాలరీ, ద లూనార్ కెఫే, ఇలాంటి ఫేమస్ రెస్టారెంట్స్ ఉన్నాయి. ఇవన్నీ ద ప్రతుమ్నక్ హిల్ అనే ఏరియాలో ఉంటాయి. మేము స్టే చేస్తున్న హోటల్ ఏరియా కూడా ఇదే అనమాట, ద ప్రతుమ్నక్ హిల్. సో ఇక్కడ ఈ లైన్ మొత్తం అవే ఉంటాయి. మేమైతే ఇప్పుడు ద చాక్లెట్ ఫ్యాక్టరీ అనే దానికి వెళ్తున్నాం. ఇది ఎందుకు చూస్ చేసుకున్నామంటే ఇక్కడ మనం డెజర్ట్స్ ఉంటాయి, బార్ ఉంటుంది, ప్లస్ ఫుడ్, కాంటినెంటల్ ఫుడ్ మొత్తం దొరుకుతాయి కాబట్టి మేమైతే ఇది చూస్ చేసుకున్నాం. ఇందులో ఏదైనా బాగానే ఉన్నాయి. సో ఇది ద చాక్లెట్ ఫ్యాక్టరీ. మేమైతే ఇది న్యూ ఇయర్ రోజు వెళ్ళామన్నమాట. మేము న్యూ ఇయర్కి పటాయాలో ఉన్నాము. సో అందుకు జాన్ ఫస్ట్ అయితే మేము ద చాక్లెట్ ఫ్యాక్టరీని అయితే విజిట్ చేసాం. ఈవినింగ్ అలా కాఫీ కానీ డెజర్ట్ కానీ తిందామనేసి. ఈ చాక్లెట్ ఫ్యాక్టరీ అనేది మెయిన్లీ ఫేమస్ ఎందుకంటే ఇక్కడ డెలీషియస్ ప్రీమియం చాక్లెట్స్ దొరుకుతాయి. అండ్ అంతేకాకుండా ఇక్కడ చాక్లెట్ తయారు చేయడానికి కావాల్సిన రా మెటీరియల్స్ అన్నీ వీళ్ళు బెల్జియం, ఫ్రాన్స్ అండ్ స్విట్జర్లాండ్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటారంట. ఈ చాక్లెట్ ఫ్యాక్టరీ అనేది పటాయాలో వేరియస్ బ్రాంచెస్ ఉన్నాయి. మేమైతే ప్రతుమ్నక్ హిల్ అనే ఏరియా ఇక్కడికి వచ్చామన్నమాట. ఎందుకంటే ఇది మా హోటల్కి దగ్గరలో ఉంది కాబట్టి ఇక్కడికైతే వచ్చాము. చాక్లెట్ లవర్స్కి అయితే ఇది ఒక బెస్ట్ ప్లేస్. ఇక్కడ చాలా వెరైటీస్ ఆఫ్ చాక్లెట్స్ దొరుకుతాయి. మోర్ దెన్ 40+ వెరైటీ ఆఫ్ చాక్లెట్స్ దొరుకుతాయి. మీకు నచ్చింది తీసుకొని టేస్ట్ చేయొచ్చు. ఇక్కడ బేకరీ కూడా ఉంటుంది, కేక్స్ ఇవన్నీ ఉంటాయి. సో చాక్లెట్ ఫినిష్ కూడా చాలా బాగుంటుంది చూడండి. ఇక్కడ మ్యాంగో షేప్లో, లెమన్ షేప్లో, హ్యాండ్ బ్యాగ్ షేప్లో, శాంటా క్లాస్ షేప్లో ఇలా డిఫరెంట్గా కస్టమైజ్ కూడా చేస్తున్నారు. ఇక్కడ ఏంటంటే ఓన్లీ చాక్లెట్సే కాకుండా ఫుడ్ కూడా ఉంటుందన్నమాట. యూరోపియన్ స్టైల్ ఫుడ్, థాయ్ ఫుడ్, డెజర్ట్స్, ఇటాలియన్ డిషెస్ ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ ఏంటంటే 3 జోన్స్లో సిట్టింగ్ ఏరియాస్ అయితే ఉంటాయి. ఒకటి వచ్చేసి మనం ఏసీ సిట్టింగ్ ఉంది, ఇదంతా అదే అనమాట. లోపల కూర్చొని చల్లగా ఏసీలో మనం ఫుడ్ ఎంజాయ్ చేయొచ్చు. లేదంటే ఇంకొకటి సీ వ్యూతో ఉంటుంది, సీ వ్యూ సిట్టింగ్. బయట గాలి అది కావాలనుకుంటే బయట సీ వ్యూ చూస్తూ అలా కూడా కూర్చోవచ్చు. ఇంకొకటి సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది, అది రూఫ్ టాప్ సిట్టింగ్, అది కూడా ఉందన్నమాట ఆప్షన్. ఇక్కడ మేమైతే బీచ్ సిట్టింగ్ తీసుకున్నాం. బీచ్ దగ్గర కూర్చొని ఆ బ్రీజ్ ఎంజాయ్ చేస్తూ తిందామనేసి ఇక్కడ కూర్చున్నాం. వ్యూ చూడండి అసలు ఎంత బాగుందో. మేము సన్సెట్ టైంకి వచ్చామన్నమాట. ఈవినింగ్ ఏదైనా కాఫీ అలా తాగుదామనేసి
అండ్ ఇంకోటి ఏంటంటే మేము ఇక్కడికి వచ్చిన మరుసటి రోజే రూమ్ చెక్అవుట్ చేయాలి. సో మేము ఇక్కడికి వచ్చాక అనుకున్నాము ముందే ఎందుకు రాలేదు ఇక్కడికి, ఇంత బాగుంది ప్లేస్ ఇది అనేసి. సో మీరు ఖచ్చితంగా పటాయాకి వస్తే ఈ ప్లేస్ అయితే విజిట్ చేయండి, చాలా బాగుంది. అండ్ సన్సెట్ టైంలో కానీ అలాగా ప్లాన్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఈ సీ ఒడ్డున మొత్తం ఇలానే ఉన్నాయి రెస్టారెంట్స్, కెఫేస్. ఇవి ఇందాక చెప్పాను కదా ఫేమస్ రెస్టారెంట్స్, అవన్నీ ఇలా ఒడ్డున ఉంటాయి అన్నమాట. ఇందులో ఏది వెళ్ళినా కూడా బాగానే ఉంటాయి. మీరు ఒకవేళ మంచి చాక్లెట్స్ అలా తినాలనుకుంటే ఇది బెటర్. చెప్పు సాయమన్నా. చాలా బాగుంది, మంచి క్లైమేట్. నేనైతే ఇట్లాంటి రెస్టారెంట్లో సీన్ చూసుకుంటా తిన్నాం, అది మంచి డెజర్ట్స్. సో మెన్యూ అయితే చూపిస్తాను చూడండి. మెనూ కూడా పెద్ద బుక్ అయితే ఇచ్చారనమాట. ఇందులో ప్రతి దాని గురించి డీటెయిల్స్ అయితే రాసి ఉంటారు. మీకు ఒకవేళ చాక్లెట్ కానీ మిల్క్ కానీ ఎంత పర్సెంట్ కావాలి అని మెన్షన్ చేసి అలా కస్టమైజ్ చేయించుకోవచ్చు ఇక్కడ. అండ్ చాక్లెట్కి సంబంధించిన చాలా ఉంటాయి ఇక్కడ. బేవరేజెస్, కాఫీ, మిల్క్ షేక్, థిక్ షేక్, పిజ్జా అన్నీ ఉన్నాయి. ఇంకా మోజిటోస్ ఉన్నాయి, సోడాస్ ఉన్నాయి. చాక్లెట్స్ అయితే అసలు చాలా బాగున్నాయి అన్నమాట ఇక్కడ. డైలీ రావాలని అబ్జర్వ్ చేస్తున్నావా? స్కై రెడ్ ఫీలింగ్ వస్తుంది కదా బ్యాంకాక్ లో. ఇంకా అక్కడైతే ఇక్కడ శాంటా క్లాస్ టైప్ ఉంది, ఇక్కడ వచ్చేసి ఏదో స్నో పడతా ఉన్నట్టు పెట్టినారు చూడండి. వెరీ బ్యూటిఫుల్ ప్లేస్ యాక్చువల్లీ. మన హోటల్కి ఇంత దగ్గరగా ఉండడం కూడా మనకి కూడా మంచిది. బీచ్ దగ్గరే మనం ఇట్లా వస్తే. ఫుడ్ అయితే ఆర్డర్ ఇచ్చాం. ఈలోపు మీకు ఇక్కడ క్విక్గా ఏమేమి ఉన్నాయో చూపిద్దామనేసి వచ్చానన్నమాట. సో ఇక్కడ వైన్, రెడ్ వైన్ ఇలా కూడా ఉన్నాయి. అండ్ ఫ్రూట్ సంబంధించిన డిషెస్ కూడా ఉన్నాయి ఇక్కడ. మెయిన్లీ ఇక్కడ ఏంటంటే మనకు ఫుడ్ ప్రజెంటేషన్ చాలా బాగుంది ఇక్కడ. ఒక్క ఐటమ్ అయినా కూడా ప్రజెంటేషన్ చాలా బాగా ఇస్తున్నారు. అండ్ ఇదంతా కాఫీ సెక్షన్, అటు సైడ్ మొత్తం బార్ సెక్షన్. చాలా బాగుంది ఈ ప్లేస్. మొత్తం అన్నీ ఒకటే చోటే దొరుకుతాయి మనకి, ఎలాంటి ఫుడ్ కావాలన్నా కూడా. అండ్ టేక్ అవే కూడా ఉంది ఇక్కడ. ఇది ఓపెనింగ్ టైమింగ్స్ వచ్చి మార్నింగ్ మనకు 11 నుంచి ఓపెన్ అవుతుందంట. అండ్ ఈవినింగ్ 9 PM క్లోజ్. మీరు ప్లాన్ చేసుకుంటే సన్సెట్ టైం 4-3కి అలాగా వస్తే కరెక్ట్గా సెట్ అవుతుంది. ఇది ఆ టైంకి ఆ క్లైమేట్, ఆ సన్సెట్ కూడా చాలా బాగుంటుంది కాబట్టి సెట్ అవుతుంది. ఇదేంటంటే
మేము తీసుకున్నది స్ట్రాబెర్రీ చాకో లావా స్నోఫ్లేక్ అనేదో. సో ఇందులో అయితే మాకు స్ట్రాబెర్రీ ఇది ఇచ్చారు, స్ట్రాబెర్రీ సిరప్. దాంతోపాటు ఇక్కడ వచ్చేసి బిస్కోఫ్, దాంతోపాటు చాకోలావా అండ్ ఎడిబుల్ చాక్లెట్ ఫ్యాక్టరీ అని నేమ్ రాసి పెట్టారు చూడండి ఐస్ క్రీమ్ మీద. సో ఇలాగ ఒక ప్రజెంటేషన్ చేశారు. అండ్ ఒక కాఫీ తీసుకున్నా, కాఫీ లాటే. ఫుడ్ ఫినిష్ చేసేసాం. ఇక్కడైతే మనం షాపింగ్ చేయడానికి ఉన్నాయన్నమాట. చాక్లెట్స్, బిస్కెట్స్ ఇలాగా గ్లాస్ జార్లో కూడా ఉన్నాయి చూడండి. అండ్ ఇవి పఫ్ చాక్లెట్ అంట, క్రిస్పీ బటర్ బైట్, బ్రౌనీ క్రాకర్, ఇలా డిఫరెంట్ చాక్లెట్స్ ఉన్నాయి. ఓట్స్తో చేసినవి ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి లెమన్ గ్రాస్ మస్కిటో రెప్లెంట్ అంట, ఇది కూడా అమ్ముతున్నారు ఇక్కడ. హనీ ఉందన్నమాట, హనీ లెమన్ సిరప్ అంట. ఇంకా ఇక్కడ లిప్ బామ్ కూడా ఉన్నాయి, సెస్మే లిప్ బామ్. ఇది మధ్య చాలా ఫేమస్ యూట్యూబ్లో. అండ్ నెక్స్ట్ ఇక్కడ చాక్లెట్స్ ఉన్నాయి, డార్క్ చాక్లెట్, వైట్ చాక్లెట్, ఇలా చాలా టైప్స్ చాక్లెట్స్ ఉన్నాయి, బ్రౌనీస్ ఉన్నాయి. ఇవి పఫ్ స్టిక్ ఆల్మండ్ అంట. సో ఇలా షాపింగ్ చేయాలనుకుంటే కూడా మనం షాపింగ్ చేయొచ్చు ఇక్కడ. ఓన్లీ చాక్లెట్స్ తీసుకెళ్ళాలనుకున్నా మీరు ఇట్లా ఫారెన్ కంట్రీస్కి వెళ్తే చాక్లెట్ తీసుకురండి అంటారు కదా. సో అలాంటి వాళ్ళకు షాపింగ్ చేయడానికి ఇక్కడ మంచిగా ఉన్నాయన్నమాట చాక్లెట్స్. అవి మేము కూడా షాపింగ్ చేసేసాం. సో దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ దిస్ వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫాలో CS Weekend Vibes for more videos. And stay tuned, stay healthy, stay happy.